అమన్ ఇంకా రియా వృత్తిపరంగా ఫోటోగ్రాఫర్స్. ప్రపంచంలోని వింత వింత ఫోటోలు తీయటం వాళ్లకి అలవాటు. ఈసారి వాళ్లు రాజస్థాన్ని ఎంచుకున్నారు. ఇద్దరు హోటల్కి వెళ్లి విశ్రాంతి తీసుకుని మరుసటి రోజే రాజస్థాన్ అంతా తిరగటం మొదలుపెట్టారు. రాజస్థాన్ రోడ్లు, అక్కడి భవనాలు అన్నీ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ బంగళాలు అవన్నీ అమన్ రియాల మనసులు గెలుచుకున్నాయి. ఏమైనా చెప్పు రియా, రాజస్థాన్ నిజంగానే చాలా అందంగా ఉంది. నేనెప్పుడు కాదన్నానని? ఇంటికి ఎప్పుడు వెళ్దామా అని అనిపిస్తోంది. ఎందుకు అంత తొందర ఏమొచ్చింది? తొందర కాదు, నేను వీలైనంత తొందరగా ఈ ఫోటోలని నా క్యాలెండర్లో యాడ్ చేయాలనుకుంటున్నాను. సరే బాబు, సరే, యాడ్ చేసుకోలే. కానీ ప్రస్తుతం నాకు చాలా ఆకలిగా ఉంది. భోజనానికి వెళ్దామా? పద. అమన్ ఇంకా రియా మధ్యాహ్నం భోజనం చేస్తారు. అలాగే బోళ్లెడన్ని కబుర్లు చెప్పుకుంటారు. కాని వాళ్లకి తెలీదు వాళ్ల మాటలు ఎవరో దొంగతనంగా వింటున్నారు అని. నిజానికి సాయంత్రం హోటల్కి వెళ్లేటప్పుడు మనం రాజ్పాల్ రోడ్లోంచి వెళ్తాం. నేను విన్నాను అక్కడ్నుంచి సన్సెట్ చాలా బావుంటుందట. మనం మంచి ఫోటోలు తీసుకోవచ్చు. నిజంగానా? నేనెందుకు అబద్ధం చెప్తాను? లేదు, అబద్ధం గురించి కాదు. కాని ఆ దారి గురించి ఏవైతే కథలు ఉన్నాయో నువ్వవన్నీ విన్నావు కదా. అరే, నువ్వు కూడా ఏం మాట్లాడుతున్నావు? మనం రాజస్థాన్లో ఉన్నాం. ఇక్కడ ప్రతి రెండో వీధిలో ఏదో ఒక కథ అయితే ఉంటుంది. నిజమే, కాని ఎందుకు రిస్క్ తీసుకోవటం? ఇలా చూడు, నాకైతే ఇవన్నీ ఒట్టి కట్టుకథలు అనిపిస్తాయి. అమన్ ఎప్పుడైతే రాజ్యపాల్ రోడ్డు గురించి తన ఉద్దేశాన్ని చెప్తాడో అప్పుడు ఎవరో అక్కడ తననాపుతారు. అది ఒట్టి కట్టుకథ కాదు, అది నిజం. అమన్ ఇంకా రియా ఆ ముసలి వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతారు. వాళ్లకసలేమీ అర్థం కాలేదు అసలు ఆ మాటలకి ఆయన ఎందుకంత కోప్పడుతున్నారు అని. ఏమైంది? మేమేమైనా తప్పుగా చెప్పామా? నువ్వు రాజ్యపాల్ రోడ్డు కథని కట్టుకథ అన్నావు. అసలు నీకు నిజమైన కథ ఏంటో తెలుసా? ఏంటి? చాలా ఏళ్ల క్రితం దూర ప్రాంతం నుంచి ఇక్కడికొక బంజారా వచ్చింది. ఆవిడ పేరు ఆనంది. తను తన కళ ఇంకా సాహసాన్ని ప్రదర్శించి డబ్బులు సంపాదిస్తుంది. ఒక్కరోజు భాను ప్రతాప్ దృష్టి తన మీద పడింది. తన రూపం చూసి అతను కరిగిపోయాడు. తన కళ, సాహసం అతన్ని సమ్మోహితుణ్ణి చేశాయి. రాత్రి పగలు పడుకున్నా మేల్కున్నా అతను ఆమె గురించి ఆలోచించేవాడు. ఆ తర్వాత ఒక రోజు, రా ఆనంది, నా భవనంలోకి నీకు స్వాగతం. ధన్యవాదాలు మహారాజా. ఇంతకీ ఇవాళ నాలాంటి మామూలు బంజారన్ని తలుచుకోవడానికి కారణమేంటి? కారణం ప్రత్యేకమైంది ఆనంది, అది ముఖ్యంగా నీ విషయంలో. అంటే నాకేం అర్థం కాలేదు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. స్వయంగా రాజు నోటు నుండి ఆ మాట విని ఆనంది ఆశ్చర్యపోయింది. తనకి అర్థం కాలేదు అసలు తను ఏం చేయాలి అని. రాజు తన ముందు మాట్లాడుతూనే ఉన్నాడు. తనకి తన రాజ్యం, ధనం, ఆస్తుల గురించి చెప్తూనే ఉన్నాడు. కాని పాపం ఆనంది, తను ఒక మామూలు బంజారన్. రాజు మాటల్లో తనకి వినిపించే పొగరు తనకి అస్సలు వంట పట్టలేదు. తనకు రాజు ఆస్తిపాస్తుల కంటే తన ఆత్మాభిమానమే ఎక్కువ ముఖ్యం. క్షమించండి మహారాజా, కాని నేను మీ పెళ్లి ప్రస్తావనను అంగీకరించలేను. ఆనంది కుదరదని చెప్పడంతో రాజుకి కోపం వచ్చింది. అతనికి ఎందుకు కోపం వచ్చిందంటే ఒక మామూలు బంజారన్ తనకి కుదరదని ఎలా చెప్పగలదో. తర్వాత ఏమైంది? తర్వాత రాజు ఆనందిని దక్కించుకోవడానికి తనకొక పరీక్ష పెడతాడు. దాని ప్రకారం రాజు ఇంటి నుండి రాజ్పాల్ రోడ్డు వరకు ఇక్కడ ఏదైతే కొండుందో అక్కడి వరకు ఒక తాడు కడతారు. ఆనంది దాని మీద నడవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆనంది గెలిస్తే అప్పుడు రాజు ఇంటి నుండి ఆ కొండ వరకు ఎన్ని గ్రామాలైతే వస్తాయో అవన్నీ ఆనందికి బహుమానంగా లభిస్తాయి. ఒకవేళ తను ఓడిపోతే అప్పుడు తను మహారాజుని పెళ్లి చేసుకోవాలి. అయితే ఆనంది ఆ పరీక్షలో ఓడిపోయిందా? నిజానికి తను ఓడిపోతే బావుండేది, కాని అలా జరగలేదు. ఆనంది దాని మీద నడిచింది, కాస్తలో గెలిచుండేది. కాని ఎప్పుడైతే తను గెలుపుకి దగ్గరగా చేరుకుందో రాజు కంగారు పడ్డాడు. తన చేతిలో నుంచి గ్రామాలు, ఆనంది రెండూ చేజారిపోతాయి.
అందుకే రాజు మోసంతో రాజు ఆ తాణ్ణి కత్తిరించాడు. ఆనంది ఒక అడవిలో పడి చనిపోయింది. అంటూ ఉంటారు పడిపోయిన తర్వాత తన శవం ఎవ్వరికీ దొరకలేదట. కొంతమంది అంటారు తనని అడవి జంతువులు తినేశాయి అని. ఇంతవరకు తెలియదు ఇది నిజమా కాదా అని. కానీ అప్పట్నుంచి ఈ రోజు వరకు రాజ్పాల్ రోడ్లో రాత్రి వేళ తిరగడం నిషిద్ధం. ఇవాల్టికి ఆ బంజారా నీడ అక్కడ తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా తనకి దొరికారంటే తను వాళ్ళని వదిలిపెట్టదు. ఆ ముసలి వ్యక్తి మాటలు విన్న తర్వాత అమన్ ఇంకా రియా కాసేపటికి షాక్లోకి వెళ్ళిపోతారు. బంజారన్ కథ నిజంగానే బాధాకరం. నువ్వేమనుకుంటున్నావు రియా? దేని గురించి? అదే ఆనంది కథ గురించి. దాని గురించేంటి? నీకదే నిజమనిపిస్తోందా? ఏమో తెలీదు. బహుశా అయ్యుండొచ్చు, లేక కాకపోవచ్చు. కాని మనకి దాంతో ఏంటి? మనం ఇంకొక దారిలో సైలెంట్గా హోటల్కి వెళ్ళిపోదాం. రియా మాటలు విన్న తర్వాత అమన్ తనతో పాటు తలైతే ఊపాడు. కాని తను తెలుసుకోవాలనుకుంటాడు బంజారన్ కథలో ఎంత నిజం ఉంది అని. సాయంత్రం అవ్వగానే మీరా ఇంకా అమన్ హోటల్కి చేరుకుంటారు. కాని రాత్రివేళ అమన్ ఇంకేదో చెయ్యబోతాడు. రాత్రివేళ భోజనం చేసిన తర్వాత అమన్ పడుకోవడానికి వెళ్తాడు. కాని అమన్ అర్ధరాత్రి వరకు ఎదురుచూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే 3 అవుతుందో అప్పుడు అమన్ అద్దెకు తీసుకున్న బండి తీసి రాజ్పాల్ రోడ్డు వైపు వెళ్తాడు. అమన్ ఒంటరిగా బండి మీద రాజ్పాల్ రోడ్డుకి వెళ్తాడు. ఆ దారి నిర్మానుష్యంగా ఉంటుంది, నిశ్శబ్దంతో నిండి ఉంటుంది. అక్కడికసలు ఎవ్వరూ వచ్చి వెళ్లడం లేదు. ఆ ప్రదేశం పొగగా ఉంటుంది. కాని అప్పుడే తన దృష్టి రోడ్డు చివరి ఉన్న ఒక అమ్మాయి మీద పడుతుంది. హలో మిస్, మీరు ఎంత రాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నారు? మీరెందుకు అడుగుతున్నారు? చూడండి, ఇప్పటికే చాలా రాత్రి అయింది. నేను మిమ్మల్ని ఇంటి దగ్గర దించనా? ఆ అమ్మాయికి అమన్ మీద అనుమానం కలుగుతుంది. తను దీర్ఘంగా చూస్తుంది. నేనిక్కడేం చేస్తున్నాను అనే దానికి బదులు మీరిక్కడేం చేస్తున్నారో దాని గురించి చెప్పండి. చూడండి, నేను ఈ రోడ్డు గురించి చాలా విన్నాను. ఎవరో విచిత్రమైన భయంకరమైన బంజారన్ అందరినీ సమ్మోహితుల్ని చేస్తుందట, చంపేస్తుందట. ఒకవేళ మీరు ఆ బంజారన్ కాదు కదా? మాటలు కూడా చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. నేనా? బంజారనా? అతను ఆమెకు నమ్మకం కలిగిస్తాడు తను అమన్ అని, బంజారన్ భూతం కాదు అని. ఆ తర్వాత తను బండెక్కి కూర్చుంటుంది. అన్నట్టు నా పేరు నేహా. నేను అమన్. కాని మీరింత రాత్రివేళ ఏం చేస్తున్నారు? నిజం చెప్పనా? నేను కూడా ఈ రోడ్డు గురించి చాలా కథలు విన్నాను. కాని నేను వాటన్నింటినీ నమ్మడం లేదు. అందుకనే వచ్చేసానిక్కడికి నిరూపించడానికి. ఇక్కడ ఏ బంజారన్ భూతమూ లేదని. ఇలా చూడు, నిరూపణైపోయింది. ఏ భూతమూ లేదు. మనం సేఫ్గా ఉన్నాం. ఇంతకీ మీరు ఎవరికి నిరూపించాలనుకుంటున్నారు? రియా, నా పార్ట్నర్. మేము కలిసి పనిచేస్తున్నాం. అలాగా, కలిసి పనిచేస్తున్నారా? అయితే ప్రేమించుకుంటూ ఉండుంటారు కదా? నేను ప్రేమిస్తున్నాను, కానీ మేడంకి నా గురించి ఏమీ తెలీదు. నువ్వు తనకి ముందే చెప్పుంటే బావుండేది. అంటే? అప్పుడే ఉన్నట్టుండి ఒక చెట్టు కొమ్మ వాళ్ల బండి మీద పడుతుంది. వాళ్ళిద్దరూ కాస్తలో తప్పించుకుంటారు. తప్పించుకున్న మంచిదైంది. సారీ. అమన్ సారీ చెప్పిన తరువాత నేహా సైలెంట్ అయిపోతుంది. అమన్ కనిపిస్తుంది తను నిద్రపోయిందని. అందుకని తను ఏమీ మాట్లాడడు. కాని తన దృష్టి ఒక ఇంటి మీద పడుతుంది. దానిని తను ఎప్పుడు చూస్తాడంటే రాజ్పాల్ రోడ్ నుంచి వెళ్లేటప్పుడు. తనకేదో విచిత్రంగా అనిపిస్తుంది. తను బండి ఆపుతాడు. తను నేహాని నిద్రలేపుతాడు. తన ఫోన్ నుంచి రియాకి కాల్ చేస్తాడు. అరే, కాల్ ఎందుకు కలవడం లేదు? నేహా తన పరిస్థితికి ఉన్నట్టుండి గట్టిగా నవ్వుతుంది. వా, ఇక్కడ నాకేమో లైన్ దొరకట్లేదు, నువ్వేమో నవ్వుతున్నావు. మరేం చేయను? అమన్ మళ్లీ బండి నడుపుతాడు. కాని విచిత్రమైన విషయమేంటంటే తను తిరిగి తిరిగి అక్కడికే వస్తాడు. తన పరిస్థితికి నేహా నవ్వుతూనే ఉంటుంది. అరే, నాకసలు ఏం జరుగుతుంది? నువ్వేమో నవ్వుతూనే ఉన్నావు. నాకసలు అర్థం కావడం లేదు. మనం దారి తప్పాం. ఇప్పుడు నేను రియాకి ఎలా కాల్ చేయాలి? అదైతే నిజమే. కాని ప్రశ్న అది కాదు. ఇప్పుడు నువ్వు రియాకి ఎలా కాల్ చేస్తావని కాదు. ప్రశ్న ఏంటంటే ఇక నువ్వు రియాకి ఎప్పటికైనా కాల్ చెయ్యగలవా లేదా అని. అంటే? నీకిప్పటికీ అర్థం కాలేదా అమన్?
కాస్త వెనక్కి తిరిగి చూడు. తను చూసేసరికి తన బండి అక్కడే ఉంటుంది. ఎక్కడైతే తన బండి మీద చెట్టు కొమ్మ పడిందో తను ఆ బండి మీద రక్తంతో శవంలాగా తడిసిపోయుంటాడు. ఇదెలా సాధ్యమవుతుంది? అయితే చెప్పు, నీకిప్పటికీ అనిపిస్తోందా ఆ బంజారన్ కథ కట్టుకథ అని? అంటే నువ్వు పాపం అమన్ మొత్తానికి ఆ బంజారన్ వలలో చిక్కుకున్నాడు, చనిపోయాడు. మరుసటి రోజు పోలీసులకి అమన్ శవం అదే రోడ్డు మీద దొరుకుతుంది. ఆ విధంగా అమన్ కథ అంతమయ్యింది.